లాస్ట్ వీడియోలో నేను కైలాసగిరి కోసం చెప్పాను కదా. ఈ వీడియోలో నేను రిషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. అక్కడైతే మాకు వ్యూ చాలా బాగుండింది. ఇంకా బయట ఆర్చి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మేము లోపలికి వెళ్ళేసరికి మా మమ్మీ డాడీ కూడా ఫోటో దిగారు. ఇక్కడైతే కొండలు, ఆ వ్యూ అయితే వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి గార్డెనింగ్ కూడా చాలా బాగా చేశారు. అక్కడ ఆ ఆర్చీస్, ఆ విగ్రహాలు, ఆ గోపురాలు చూస్తుంటే అయితే చాలా బాగుండింది ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అక్కడికి వెళ్ళినందుకు. మేమైతే చాలా అనుకున్నాం టెంపుల్ కదా, ఏమి ఎంజాయ్మెంట్ ఉండట్లే అది ఇది అనుకొని మేమైతే బయలుదేరడం జరిగింది ఇంటి నుంచి. కానీ ఒక్కసారి మేము అక్కడికి వెళ్ళాక మొత్తం వ్యూ చూసాక మాకైతే వావ్ అనిపించింది. యాక్చువల్లీ మేము ఆ కొండలు ఇవన్నీ చూడడంతో బాగా ఎగ్జైట్ అయ్యాము. అండ్ ఇక్కడ ఎండ్ ఫ్రెండ్స్, అక్కడ నేను ఫస్ట్ నుంచి ఇక్కడ దాకా చూపించాను కదా. అండ్ ఇక్కడ మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ పైకి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి అయితే కింద వ్యూ మొత్తం అంతా కనబడుతుంది. అక్కడ నిలబడితే అక్కడ నుంచి రోడ్స్, వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఇక్కడైతే మనకి చెప్పులు విడిచడానికి స్టాండ్స్ ఇవన్నీ ఉంటాయి. అటు నుంచి అయితే మెట్లు ఎక్కొచ్చి వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి రెస్ట్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ పైకి వెళ్ళాక మనకి అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనబడుతుంది. కానీ లోపలికి మొబైల్స్ అలా లేదని చెప్పారు కాబట్టి మేము మొబైల్స్ లోపలే పెట్టాము. కానీ ఇక్కడ గార్డెనింగ్ చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా స్మూత్గా కట్ చేసి చాలా అద్భుతంగా చేశారు గార్డెనింగ్ కూడా. అక్కడ బీచ్ కూడా చాలా బాగా కనబడుతుంది మాకైతే. ఈ కొండ అవతల కూడా ఒక బీచ్ ఉంది ఫ్రెండ్స్, అట్లా సరౌండ్ చేసుకుంటూ ఆ కొండని. అంగోండి ఫ్రెండ్స్, అక్కడ బీచ్ కనబడుతుంది కదా మీకు, చాలా బాగుండింది. మేము పైనుంచి చూసినప్పుడు అయితే మీరు కూడా ఒకసారి వైజాగ్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఖచ్చితంగా రిషికొండ టెంపుల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ మీ పిల్లలకి ఎంతో ఎప్పుడుకి ఇవ్వలేని ఒక స్వీట్ మెమరీస్ అన్నీ ఉంటాయి. లైక్ చాలా అద్భుతమైన వ్యూ ఉంటుంది. ఇక్కడ నామాలు కూడా ఉన్నాయి. మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ నామాలు ఉన్నాయి. ఇంకా మేము చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ రిషికొండ వెళ్ళినప్పుడు. ఆ కొండ మీద టెంపుల్ చూడడానికి చాలా బాగుంది. అందులో ఉన్న వెంకటేశ్వర స్వామి ఏం కోరుకున్నా కానీ మన కోరికలన్నీ తీరుస్తారంట. సో మేము ఆ నమ్మకంతోనే వెళ్ళాము. అండ్ ఇక్కడ అయితే మేము కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. యాక్చువల్లీ మా మమ్మీ ఆ రోజు చాలా బాగుండింది. డే అయితే మేము మొత్తం డే అంతా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇది యారడు బీచ్ ఫ్రెండ్స్. మేమైతే అక్కడ రోడ్డు మీద ఒక బ్రిడ్జ్ లాంటిది కట్టారు, అక్కడి నుంచి ఇది తీయడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది బీచ్ అయితే. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్